మోహన్వాణి శ్రోతలకు శుభాకాంక్షలు. ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తికే కాకుండా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజ చేసే మార్గశిర లక్ష్మీవారాలు తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లక్ష్మీ నివాస స్థానాలు పసుపు, కుంకుమ, పువ్వులు, బంగారము, దీపకాంతి అని తెలుసు. ఇంకా గోమాత పృష్ఠభాగము అంటే వెనుక భాగం, గోవులను రక్షించుకోవాలని ఇక్కడే అర్థమవుతోంది మనకి. ఇంకా ఏనుగు కుంభస్థలం, పరిశుభ్రమైన పరిసరాలు, ధర్మబద్ధమైన సంపాదనలో లక్ష్మీదేవి ఉంటుంది. మనం మంచి పనులు చేయడం వలన ఇతరులు వాటి వలన ప్రయోజనం, ఆనందం పొందితే అదే మనకి ఆశీస్సుల రూపంలో వచ్చే లక్ష్మీదేవి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది వాక్కు. మనం మాట్లాడే మాటలు మనసులోంచి రావాలి, పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా. స్వచ్ఛమైన మంచి మాటలు మనిషి జీవితకాలాన్ని పెంచగలవు, ఆనందింపజేయగలవు. భగవంతుడు సర్వాంతర్యామి అన్న విషయం మనందరికీ తెలుసు. ఇద్దరిలో అంటే మనలోనూ ఎదుటివారిలోనూ ఉన్న దేవుడు ఒక్కడే కాబట్టి మనం ఎదుటివారితో ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే మనకి వస్తుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితం, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితం. మన పాపపుణ్యాలకు మనమే బాధ్యులమని మనకి ఇక్కడే తెలుస్తోంది కదండి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే ఇంకా జీవితం ఆనందమయమే. ఆనంద నిలయంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న పరిశీలన చేద్దాము. లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? పద్మంలో కూర్చుని, పద్మాలు చేతుల్లో ధరించి, పద్మాల వంటి కన్నుల్లో మనందరి మీద కరుణరసం కురియగా, మందస్మిత వదనైన ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేయకుండా ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి దేవీ దేవుళ్ళకు కూడా ఇంచుమించుగా పద్మాలతో పోలిక ఉంటుంది. ఎందుకు ఉంటుంది అన్నది గమనించారా? నేను అనుకుంటున్నది ఏంటంటే, పద్మం బురద నుండి పుట్టినప్పటికీ ఆ మురికి, ఆ దుర్గంధం పద్మానికి అంటదు. ఎంతో స్వచ్ఛంగా, అందంగా, చూసిన కొద్దీ చూడాలని అనిపించేటట్లుగా ఉంటుంది. మరి లోకజనని వాటిని ధరించింది అంటే దానికి సంకేతం మానవులను ఉద్దేశించి మాత్రమే అని తెలుస్తూనే ఉంది కదా. అంటే మన పుట్టుక ఎటువంటిదైనా, డబ్బు ఉన్నా లేకపోయినా, మనసులో ఎటువంటి చెడు బుద్ధి, చెడు ఆలోచనలు లేకుండా పద్మమంత స్వచ్ఛంగా ఉంటూ, ఆ తల్లిలాగే కరుణ కలిగిన చూపులు కలిగి, ఎటువంటి సమస్య ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగి, స్వచ్ఛమైన మనస్సు ముఖంలో ప్రతిబింబించే విధంగా చిరునవ్వుతో మాట్లాడగలిగితే ఆ తల్లి అంటే లక్ష్మీదేవి మరి మన చెంతే ఉంటుంది అనడానికి సంకేతమే ఆ చిత్రపటం అని నా అభిప్రాయం. మరి విజ్ఞులైన వారు ఇది సరైందో కాదో స్పందించగలరు. అటువంటి అందాల తల్లిని మన ఇంటికి ఈ సాంప్రదాయ గీతం ద్వారా ఆహ్వానిద్దామా? లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి.
కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోజనము జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్పింతుము జాజి పువ్వు జలజాలోచని ముదముతోన అర్పింతుము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వము పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడని అల్లి జడ కుచ్చులను కట్టిదమ్మ అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పువ్వుల జడని అల్లి జడ కుచ్చులను కట్టిదమ్మ మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు పండు వెన్నెలతో నీకు పద్మాసిని నే పూజింప పండు వెన్నెలతో నీకు పద్మాసిని నే పూజింతు లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రావే మా ఇంటికి రావే మా ఇంటికి. విన్నారు కదండి, ధన్యవాదాలండి. మీకు నచ్చితే షేర్ చేయండి. ఈసారి మనం అంతగా ఎక్కువగా వినని మంచి నరసింహస్వామి కీర్తనతో మళ్ళీ కలుసుకుందాము. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా